సముద్రంలో వేటకు వెళ్లి శ్రీలంకకు సరిహద్దుల్లో నేవీ అధికారులకు చిక్కిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 4 మత్స్యకారులను విడిపించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. శ్రీలంక మత్స్యశాఖ మంత్రిని ఇండియా కాన్సులేట్ జనరల్ సంప్రదించారు. ఈ నెల 11న విచారణ తర్వాత మత్స్యకారులను విడిచిపెడతామని శ్రీలంక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జీపీఎస్ తప్పుగా చూపించడంతో దారి తప్పిన మత్స్యకారులు శ్రీలంక నేవీకి చిక్కారు. తమిళనాడులో బోటు కొని సముద్ర మార్గంలో కాకినాడ వస్తుండగా 4 మత్స్యకారులు దారి తప్పారు. అనుమతులు లేకుండా తమ దేశ సరిహద్దులు దాటారని శ్రీలంక కోర్టు వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మత్స్యకారులు 4 బ్రహ్మానందం, నూకరాజు, నాగేశ్వరరావు, శ్రీను ప్రస్తుతం శ్రీలంకలోని జాఫ్నా జైల్లో ఉన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి శ్రీలంకకు సరిహద్దుల్లో నేవీ అధికారులకు చిక్కారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 4 మత్స్యకారులను విడిపించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. శ్రీలంక మత్స్యశాఖ మంత్రిని ఇండియా కాన్సులేట్ జనరల్ సంప్రదించారు. ఈ నెల 11న విచారణ తర్వాత మత్స్యకారులను విడిచిపెడతామని శ్రీలంక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.